రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. కాయలు లేని మహీజము, కోయిల లేనట్టి వనము, గుడిలేని పురంబాయల మోదము చేయవు, కాయజహర భీమలింగ కలుష విభంగా. జీతంబు లేని కొలువును, దాతలు లేనట్టి పురము, తమిలేని కవల్ ఖ్యాతిని బొందకయుండును, కౌతకయుత భీమలింగ కలుష విభంగా. ఇటువంటి అలతి అలతి పదాలతో, అందమైన శైలిలో, అద్భుతమైన సుభాషితాలతో 1869 సంవత్సరంలో భీమలింగ శతకాన్ని తెలుగువారికి అందించిన కవి పండితుడే శ్రీ మంత్రిప్రగడ సూర్యప్రకాశ కవి గారు. శ్రీ సూర్యప్రకాశ కవి గారు 1808 విభవనామ సంవత్సరంలో శ్రీమతి సుబ్బమ్మ, శ్రీ శరభరాజామాచుడు దంపతులకు పిఠాపురం దగ్గరున్న తెమ్మాపురం గ్రామంలో జన్మించారు. వీరు బాల్యంలో శ్రీ కందర్ప సీతారామశాస్త్రి గారి దగ్గర విద్యను అభ్యసించారు. తర్వాత సంస్కృతం దేవులపల్లి తమ్మయ్య సూరి గారి వద్ద, తెలుగు భాషను వాడపల్లి అనంత పద్మనాభాచార్యులు గారి వద్ద సాంప్రదాయ సిద్ధంగా అభ్యసించారు. ప్రవిమల భక్తి నుతింతును, రవిసన్నభ తేజు శరభరాజ సమాక్షున్, కవితా మహత్వజిత భారవికవి మజ్జనకు శరభరాజ సమాక్షున్ అని వీరు నృతించిన పద్యం వల్ల వీరి తండ్రి గారు కూడా మంచి కవి అని తెలుస్తోంది. కవిగారి తండ్రి గారి వంకవారే కాక తల్లి వంకవారు కూడా పండిత కవులు. వీరి మేనమామ ఆ రోజుల్లో మంచి పేరు పడ్డ కవి అట. ఏ మహాత్ముని తాత ఈశ్వరారాధన ప్రముదిత స్వంతుండు బసవరాజు, ఏ గుణాధికు తండ్రి హిమశైల కైలాస సురిచిత సత్కీర్తి గుజ్జోగిరాజు, అట్టి విశ్వాప్రకట సత్కులాంబరాసి సోము సుఖవిత్వ ధారాభిరాము నాకు మేనమామయు మామయ్యై మెరయువాని అధిపకృత సక్షు కామరాజాక్షు దళతూ అంటూ వారి మేనమామ గారిని నృతించారు వీరు. సూర్యప్రకాశ కవి గారు శ్రీకృష్ణ భూపాలన ఆస్థానంలో పండిత కవి అని తెలుస్తోంది. కృష్ణ భూపాలుడు మాడుగుల సంస్థాన ప్రభువు. ఈ ప్రభువు స్వయంగా ఎంతో చదువుకున్న పండితుడు. ఈయన 1813లో జన్మించి 1875లో స్వర్గస్థులయ్యారు. 1835లో సంస్థాన ఆధిపత్యానికి వచ్చి 40 సంవత్సరాలు రాజ్యమేలారు. ఎంతోమంది కవులను పోషించి సత్కరించారు. శ్రీ శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి ఈ ప్రభువు చేత సత్కరింపబడ్డారు. బులుసు పాపయ్య శాస్త్రి, ఇంద్రగంటి గోపాల శాస్త్రి మొదలగు గొప్ప పండితులు ఈ శ్రీకృష్ణ భూపాలను దర్శించి గౌరవం అందుకున్నవారే. అల్లంరాజు సుబ్రహ్మణ్య కవి గారు ఈ భూపాలునిపై కృష్ణ భూపతి లాలామ శతకం రచించారు. సూర్యప్రకాశ కవి గారు ఆస్థాన కవిగా ఉండి ప్రభుదర్శనమునకు వచ్చే పండితులను గౌరవించి రాజసన్మానం చేయించి పంపిస్తూ ఉండేవారట. సూర్యప్రకాశ కవి గారు 3 కృతులు రచించారు. అందులో మొదటిది సీతారామ చరిత్రము. అందులో 6 ఆశ్వాసాలు ఉన్నాయి. ఈ కవిగారు చాలా చోట్ల తాను శివభక్తుడినని చెప్పుకున్నారు. అయినా కూడా సీతారామ చరిత్రమును రచించి తన హరిహరాభిమానాన్ని ఆవిష్కరించారు. ఆంధ్ర సాహిత్య పరిషత్ వారు 1941లో బాలకాండలో గల ప్రథమాశ్వాసమాన్ని ముద్రించి వెలువరించారు. కృష్ణభూపాలుని ఆజ్ఞచేత ఈ గ్రంథాన్ని శ్రీ భీమలింగేశ్వర దేవునకు అంకితం ఇచ్చినట్లుగా చెప్పబడుతోంది. తనకు సమకాలీనుడైన శ్రీ పిండిపోలు లక్ష్మణ కవి గారిని సూర్యప్రకాశ కవి గారు ఎంతో గౌరవించారు. లక్ష్మణ కవి గారు అప్పటికే ద్వ్యర్థి కావ్యం రాశారు. ఈయనకు కూడా ద్వ్యర్థి కావ్యం రాయాలనే తలపు కలిగింది. అది 1863వ సంవత్సరం నాటికి కార్యరూపం దాల్చింది. దాని ఫలితమే కృష్ణార్జున చరిత్రము కావ్యము. ఈ కృష్ణార్జున చరిత్ర కావ్యము 2 ఆశ్వాసముల ద్వ్యర్థి కావ్యము. శ్రీ విక్రమదేవవర్మ గారి పీఠికతో ఈ కావ్యము 1905లో వెలువడింది. ఇందులో పారిజాతాపహరణం, విజయ విలాసార్థములు ఉన్నాయి. వీరి కవిత్వంలో పింగళి సూరన్న గారి కవిత్వ ఛాయలు కనిపిస్తాయి. శ్లేష కావ్యమైనా కూడా కుంటినడక లేకుండా ఎంతో సాఫీగా నడుస్తుంది ఈ కావ్యం. శబ్దశ్లేష కంటే అర్ధశ్లేష ప్రధానంగా ఈ కావ్యంలో నడిచింది. ఈ కృష్ణార్జున చరిత్రను కావ్యాన్ని 1908లో బిఏకి, 1914లో ఎంఏకి పాఠ్యగ్రంథంగా చెన్నపురి విశ్వవిద్యాలయం వారు నిర్ణయించి అమలుపరిచారు. పై 2 కావ్యాలే కాకుండా భీమలింగ శతకాన్ని కూడా ఈ కవిగారు రచించారు. అల్లంరాజు సుబ్రహ్మణ్య కవి గారు తాము రచించిన చాటుధార చమత్కార సారం అనే గ్రంథంలో మంత్రిప్రగడ సూర్యప్రకాశ కవి గారు రచించినట్లు
చెబుతున్న 3 చాటువులను కూడా చేర్చారు. చేతులే గోతులే బాలే కాకులే వానముక్కులే రుచింపశ్యామి సుశ్యామే కచానాం తవ మంజులాం. కృష్ణభూపతి సంకాసం కృష్ణభూపతి సన్నిభం కృష్ణభూపతి నీకాసం కృష్ణభూపతి సజ్జసః. విక్రమేణార్జున ముఖా కృష్ణ భూపాల తిహితా విక్రమేణార్జున ముఖా కృష్ణ భూపాల తిహితా. ఇందులో మొదటి శ్లోకములోని పూర్వార్ధము తెలుగు భాష ఏమో అని భ్రమింపచేస్తుంది. 2-3 శ్లోకములు మాడుగుల కృష్ణభూపాలను గురించి ప్రశంసించుచూ రచించబడినవి. మంత్రిప్రగాఢ సూర్యప్రకాశ కవి గారు 1873 శ్రీ మఖ సంవత్సర వైశాఖ శుద్ధ చతుర్దశి భానువాసరం అంటే మే 11వ తేదీన స్వర్గస్థులయ్యారు. వారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. ఆంధ్ర పురాణ గ్రంథకర్త, కళాప్రపూర్ణ, మహాకవి శ్రీ మధునపంతులు సత్యనారాయణ శాస్త్రి గారి గ్రాంధిక రూప వ్యాసానికి వ్యావహారిక రూపమే ఈ వివరాలన్నీ. వారి దివ్య స్మృతికి వందనాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.